అది అది ఆ రకంగా ఆ 600 కోట్ల పాడి ఆవుల్ని ఆ అంబరీషుడు ఆ ద్వాదశి వ్రతం అయిన తర్వాత శ్రేష్ఠులైనటువంటి వైదిక శ్రేష్ఠులకి దానం చేశాడు. అంటే దాత ప్రతిగృహీత కూడా యోగ్యమైనటువంటి వాళ్ళు ఉండాలి. దీంట్లో ఎవరు తక్కువగా ఉన్నా కూడా అది ఆ దానానికి విలువ ఉండదు. విలువని కాదు అంటే ఒక పేరు రాదని కాదు, దానికి సార్థకత ఉండదు. ఏదో ఎవడు పడితే వాడికి మనకు తోచింది ఇచ్చేయడం కాదు. అది దానికి వాడు అర్హుడా కాదా అనేది కూడా మనం చూసుకోవాలి. మరి స్వామి వామనుడుగా వచ్చి బలిచక్రవర్తిని అడిగాడు అంటే ఆయనకేంటి బల్లాంటి వాళ్ళు ఇంకా లేరా ప్రపంచంలో? ఎందుకు వచ్చారు? లేరు. ఆయన యొక్క దాన గుణాన్ని ఆ, తెలియచేయడం కోసమే వచ్చి నాకేం అక్కర్లేదయ్యా 3 అడుగులు అని అడిగితే ఈ ఎంతటి ఇదిగా ఆయన ధరపోసాడో తన్ని తను కూడా ఇచ్చేయడానికి చోట్లేదంటే నా మీద తలమి పెట్టవయ్యా అనేటువంటి అంత ఆ ఉదారత ఉంది. అది ప్రపంచాన్ని తెలియజేయడం కోసమే. కానీ నువ్వు ఎంత గొప్పవాడివైనా నాది నాకే ఇస్తున్నావు అన్నటువంటి భావంతో ఉండవయ్యా అని సద్గతులు చూపించారు కదా. అలాగా ఈయన కూడా ఆ మంచి వైదిక శ్రేష్ఠులకి దానం చేశాడు ఈ రాజశ్రేష్ఠుడు. ఒకసారి మళ్ళీ చదువుకున్నది. పాలేరై ప్రవహింపడగ్గరుచులే ప్రాయంబులున్ రూపముల్ మేలై ధూర్తులుగాక వెండి గొరుచల్ హేమోరు శృంగంబులున్ క్రాలన్ క్రేపుల అర్రునాకుచును రంగశ్యాయలయ్యున్న మందాలన్ అర్బుదడ ఆ, ఆ, అర్భుద్గట అభ్యుద్ఘట ఆ, అభ్యు అభ్యుదర్షట్కమిచ్చే విభుండు ఉద్యద్వైదిక శ్రేణికిన్. పాలు ఏరే ప్రవహించేటట్లుగా లేప్రాయంలో ఉండేవి, మంచి రూపం కలవి, పోట్ల మారితనం లేనివి, వెండి తొడిగిన గిట్టలతో బంగారుపు కుప్పెలు తొడిగిన గొప్ప కొమ్ములతో విలసిల్లేవి, దూడల అర్రు నాకుచున్నవి, ప్రకాశించేవి అయిన 600 కోట్ల పాడి ఆవులను ఆ ఆ ఆ ఈ రాజు అంబరీషుడు ఆ వైదిక శ్రేష్ఠులకు దానం చేశాడు. అలాంటి దానం చేయాలి మనం కూడా. అంటే అంతంత విలువైన కాకపోయినా మనం ఇచ్చేది శుచిగా శుభ్రంగా ఉండాలి, ప్రేమగా వాళ్ళకి అందించాలి. అది కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కున అతి భక్తి తోడన్ కడుపులు నిండన్ చొక్కపుటన్నంబిడి విభుండెక్కడన్ పారణము చేయ జోగించెన్. అతడు పెక్కుమంది బ్రాహ్మణ శ్రేష్ఠులకు మిక్కిలి భక్తితో కడుపులు నిండేటట్లుగా షట్రసోపేతమైన భోజనం పెట్టి ఉపవాసానంతరం తాను భోజనం చేయడానికి పూనుకొన్నాడు. అంటే మనం ఎవరన్నా అతిథిని పిలిస్తే వాళ్ళంతకీ రాకపోతే వాళ్ళంతలే బయట తిరగడానికి వెళ్ళాలి, వాళ్ళ కోసం ఎవరు కూర్చుంటాలి అనుకుంటూ మొత్తం ఆ ముందరే ఆ పెద్ద పిన్న అన్ని తినేయడం కాదు. ఏదన్నా ఎవరన్నా మనకు దగ్గర ఇంటికి వచ్చారంటే వాళ్ళని అతిథులను ఆదరించే చేయాలి. అలాగే ఈయన కూడా ఎక్కువ మంది బ్రాహ్మణ శ్రేష్ఠులందరికీ కూడా చాలా నువ్వు ఎన్ని పదార్థాలు పెట్టాను కాదు, పంచపక్ష పరమాణాలు చెప్పినా భక్తితో ప్రేమతో ఆదరంగా పెడితే అప్పుడు అది పెట్టడం అంటే. అలాగా షట్సోపేతమైన భోజనం పెట్టాడు. ఆ ఉపవాసానంతరం ఉపవాసం ఉండి ఈ 12 రోజులు కూడా తన భర్త కూడా ఉపవాసానంతరం భోజనం చేయడానికి కూర్చున్నాడు అంబరీషుడు. అయ్యవసరంబున భాసుర నిగమ పదోపన్యాసుండు శుతపో విలాసుండు అనుపమయోగాభ్యాసుండు రవిభాసుండు దుర్వాసుండు అతిథి అయ్యన్ తన్నివాసంబునకున్. అదే ఎన్ని ప్రజ్ఞున్నా అదిగో నన్ను ధిక్కరిస్తావా, నన్ను పట్టించుకోలేదా అని ఒక్క అహంకారం వస్తుంది చూసారా. అది ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు. ఈయన ఒక అప్పుడు ఆ టైంలో ఈయన దగ్గరికి వచ్చారట. వచ్చి అతిథిగా వచ్చాడు. తీరా తిందా నేను అప్పుడే కూర్చున్నాడు. అతిథిగా దుర్వాస మహర్షి వచ్చాడు.
ఆయన ఏమండి మామూలు మనిషి కాదు కదా. ఆయన ఎలా చెప్తున్నారు చూడండి. ఆ సమయంలో నిగమ పదో భాసుర నిగమ పదోప ఆ, దోపన్, ఆయన ఏమిటి వేదాలన్నీ కూడా పుక్కిటి పట్టినవాడు. ఆయన తక్కువ వాడేం కాదు కదా. వ్యాసుండు సుతపో విలాసుండు, ఆ మహా గొప్ప తపస్సంపన్నుడు, ఇంకా అనుపమ యోగాభ్యాసుండు, గొప్ప యోగాభ్యాస నిపుణుడు, ఇంకా రవి భాసుండు. సూర్యుని యొక్క తేజస్సు మించిపోయి ఉన్నాడా ఈయన తేజస్సు అన్నట్టుగా అలాంటి వాడు అయినటువంటి వాడు. అటువంటి దుర్వాసుడు, ఆ మహర్షి అతని ఇంటికి అతిథిగా వచ్చాట. ఇట్లా అతిథి అయి వచ్చిన ముని వల్లభునకున్ ప్రత్యుత్నంబు చేసి కూర్చుండగతి ఇడి పాదంబులు కడిగి పూజించి క్షేమంబరసి తన ఇంట అన్నంబు గుడుగుమని నమస్కరించిన మహాత్ముండును సంతసించి భోజనంబునకు అంగీకరించి నిర్మలంబులకు కాళింది జలంబులన్ పరమ ధ్యానంబు చేయుచు మునింగి లేచి రాక తడవు చేసిన ముహూర్త ముహూర్తార్థాన ముహూర్తార్థావశిష్టయగు ద్వాదశి ఎందున్ పారణ చేయవలయుంటంజేసి చింతించి బ్రాహ్మణాతిక్రమ దోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారలను ఉద్దేశించి అట్లా వచ్చిన మునీశ్వరుని చూచి అంబరీష మహారాజు ఆయన కూర్చోవడానికి ఏర్పాటు చేశాడు. ఆయన పాదాలు కడిగాడు, పూజించి కుశలం అడిగి తన ఇంట్లో భోజనం చేయమని ప్రార్థించాడు. ఆ మహాత్ముడు సంతోషించి ఆ రాజు కోరికను అంగీకరించాడు. కాళింది నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేస్తూ నీటిలో మునిగి లేచి రాకుండా జాగు చేశాడు. అప్పుడు గడియ మాత్రమే మిగిలి ఉన్న ద్వాదశిలోనే పాలన చేయవలసి ఉంటుందని ఆ అంబరీషుడు చింతించాడు. బ్రాహ్మణ తిరస్కారానికి వెనుకాడి పండితులను పిలిపించి వారిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. ఏమండి ఏమైపోయింది అని అంటే, కొంచెం దీంట్లో మనం నిత్యకృత్యంలో మనం కొంచెం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎవరింటికన్నా పెడతామండి, వాళ్ళకు ఒక రకమైనటువంటి అలవాటు ఉంటుంది, ఆహారంలోనూ వ్యవహారంలో కూడా. నాకు ఇదే కావాలి, నేను ఈ టైంలోనే తింటాను, నేను ఇప్పుడే వస్తాను, ఇదిగో పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు చూసి వస్తాను అంటూ కొన్ని చిన్న చిన్న కామన్ సెన్స్ అంటారు చూసారా, అది కోల్పోతూ ఉంటాం మనం. దానివల్ల ఎవరింటికి వెళ్ళామో వాళ్ళకి ఎంత ఇబ్బందో మనం అసలు గుర్తించాం. వాళ్ళు ఏదో వ్రతం చేసుకున్నారు, నైనా పెద్దలు మీరు వచ్చారు, వాళ్ళు ఏదో పారాయణం ఏదో చేసుకున్నాం, వీళ్ళు అసలే ఉపవాసం అదందో చదువుకున్నా చేసుకున్నా ఎంతో నీరసాలు వచ్చి పడుతుంది. అందులో ఇప్పుడు ఈ బీపీలు షుగర్లు వచ్చాక ఏదో టైంకి తినాలి. మనం ఏదో నిక్కి నిలిగి నాకు రెండింటికి చపాటు అలవాటు అండి అంటూ అలా ఉన్నాం అనుకోండి, ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఆలోచిస్తే చెప్పండి. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఒక్కరోజు మనం మార్చుకోలేము వాళ్ళ కోసం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాక. అది మనం నేర్చుకోవాలి. ఇంతటి గొప్పవాడు ఈయన ఏం చేశాడు పాప, ఆయన అసలే ఆ ద్వాదశి వ్రతం చేశాడు, 12 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఇంత శ్రమ పడ్డాడు, ఈ బ్రాహ్మణుని అందరినీ తృప్తిపరిచాడు, అన్నీ చేశాడు. పాపం తిందా అనుకుంటేసరికి వచ్చాడు. పోలే మహానుభావుడు వచ్చాడు ఇంతటి వాడు అనుకుని ఆదరించాడు, ఆయనకి అతిథి సత్కారాలన్నీ చేశాడు. నాయనా భోజనం చేయండి అన్నాడు, ఒప్పుకున్నాడు, వస్తానన్నాడు. వెళ్ళిపోయి అక్కడ ఆ కాళింది జలంలో ములిగి ఏదో జపాలు తపాలు చేసుకుంటూ అలా టైం గడిపేశారు. ఇక్కడేమో ఉపవాసం తర్వాత ఆ ద్వాదశ గడియల్లో ఆహారం తీసుకోవాలి, అది దాటిపోతే ఇవన్నీ చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కనీసం ఇన్ని మంచినీళ్ళైనా తాగాలి, మంచినీళ్ళు తాగితే ఉపవాసం భోజనం చేసినట్టే లెక్కట అని పెద్దలు చెప్తారు. అందుకే కటిక ఉపవాసాల్లో పూర్వం వాళ్ళైతే మంచినీళ్ళు కూడా తాగారు. మంచినీళ్ళు ఏమన్నా పెరుమాళ్ళు తీర్థాన్నం పుచ్చుకున్నారేమో తెలియదు, మనకి అవన్నీ తెలియదు. కానీ మా మన ఉపవాసాలు అయితే ఎలా ఉంటాయో మనకే తెలుసు. అలాగా ఈయన పాపం మంచిని కూడా తాగలేదు, కూర్చున్నాడు అలా పాపం. ఇంకా రాడు. ఆ ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. అది దాటిపోతే ఇంకా ఇది అలా అని చెప్పి తినేద్దామంటే అది ఇంతటి మహానుభావుడు వస్తే ముందర తినలేడు. ఇవన్నీ ఆలోచించుకున్నాడు. అయ్యో ద్వాదశ గడియలు అయిపోతున్నాయి, మహర్షి రాలేదు అని అనుకుంటూ ద్వాదశి వ్రతం నియమం పోకూడదు, వచ్చిన అతిథికి భోజనం పెట్టాలి, ఏం చేయాలి అనుకొని తనేం నిర్ణయం తీసుకోలేదు. చూడండి ఇక్కడ ఆ పాపం పండితులందరిని పిలిచాటండి. పిలిచి వాళ్ళని ఏం చేయాలి, ఇదండి పరిస్థితి వచ్చింది,
అయ్యో ఇలా అయిపోయింది అని వాళ్ళతో చర్చ చేశాడు. అదేనా మనకి కావాలి. ముని నీరు సొచ్చి వలన్ వలన్ వడలండు చనియడు ద్వాదశయు ఇంత సనియే నీలోనన పారణ చేయవలయు వినిపింపుండు అర్హమైన విధమెట్టిదియో. అసలు పెద్ద అర్థాన్ని ఎంత చక్కని దీంట్లో ఆ పదగుంభం చూడండి. ముని నీరు చొచ్చి వెడలం వెడలండు, అదిగా ఆ మునిగారు వెళ్ళి ఆ నీళ్ళలో కూర్చుని రాడు. శనియడు ద్వాదశియును, ఇదిగో అయ్యో ద్వాదశి గడలే అయిపోతున్నాయి. ఇంత శనియే అయ్యో అయిపోవచ్చాయి. నీలోనన్నా అంటే ఈ లోపలే పారణ చేయవలేను. ఆ దాల్చిన నీళ్ళు అయిపోకుండానే నేను ఇది ఒకటి తీసుకోవాలి. వినిపింపుడు అర్హమైన విధము ఎట్టిదియో, ఏం చేయాలో కొంచెం చెప్పరా అని అడిగాటండి. స్నానానికి వెళ్ళిన దుర్వాసముని కాళింది నది నుండి బయటపడలేదు. ద్వాదశి గడిచిపోతుంది. ఈ లోపల పారాయణ చేయాలి. ఇప్పుడు తగిన ధర్మాన్ని తెలియచేయండి. ఆ మహానుభావుని దగ్గర నుంచి ఎన్నో తీసుకోవడమా, లేకపోతే ఇది నేను పోగొట్టుకోవడమా, ఏం చేయాలి అని సలహా అడిగాడు. అని పలికిన ఆ రాజునకు బ్రాహ్మణ జనులు ఇట్లనిరి అని అడిగిన ఆ రాజుతో బ్రాహ్మణులు ఇట్లా అన్నారు. అతిథి ఓయి రామినధిప ఈ ద్వాదశి పారణంబు మానన్ పాడి కాదు, కుడువ కుంటన్ గాదు కుడుచుటయును గాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. ఆయన ఇదిగో తినాలి తినకూడదు, ఇది పెద్దలు చెప్పే కొన్ని కొన్ని ఇలా ఉంటాయి చూసా. ఏమీ తినకుండానే ఏవో ఓ పారాయణం ఏదో చేసుకోవాలి, లేకపోతే రోజు ఏదో ఇదేంటి స్తోత్రపాఠం ఇది నియమంగా చేసుకోవాలనుకుంటాం. ఓ పక్కన కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే అలా అని చెప్పి అది మానేస్తానంటే మానేయడానికి అవ్వకూడదు, అవన్నీ పారాయణది. కానీ ఓ పక్కన తుల్లి పడిపోతున్నాం, ఏం చేస్తాయో ఏదో వస్తాయి, పాలు నీళ్ళు తాగు, తిన్నట్టు తిన్నట్టు ఏదో చెయ్యి అని పెద్దలు చెప్తారు చూసారా, అలాగా ఉంది ఇక్కడ. అదితి పోయి రామినధిప, మనకు అదితి వచ్చాడు, వెళ్ళాడు, ఇంకా రావట్లేదు. అప్పుడు ఆ టైంలో అధిప ఈ ద్వాదశి పారణంబు మానన్ పాడి కాదు, ఇదిగో ద్వాదశి గడియలు దాటిపోకుండానే నువ్వు పారణ చెయ్యాలి. అంచేత ఇది ఇలా ఉండిపోవడం న్యాయం కాదు. కుడవకుంటం కాదు కుడుచుటైను కాదు, తినడం కాదు తినకపోవడం అని కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. ఏదో వాళ్ళు విశేషం చేశాక కదా రెండు బూరిలో రెండు ఏదో నోట్లో వేసుకున్న అలా కాదండి, కాసిన మంచినీళ్ళు తాగవయ్యా అని చెప్పారు వీళ్ళు. వెళ్ళిన అతిథి రాకపోవడం వల్ల ద్వాదశి పారణను మానడం ధర్మం కాదు. నీళ్లు తాగితే భోజనం చేసినట్టు అవుతుంది, చేయనట్టు అవుతుంది. ఏంటండి నీళ్ళ చుక్కలు తాగితే భోజనం చేసినట్టు అవుతుందా అంటే చేయనట్టు ఉంటుంది, ఏదో చేసినట్టు ఉంటుంది అని చెప్పడుగా చెప్పారు. ఇది ధర్మ సమ్మతమే అని పెద్దలు చెప్పిన మాట అని చెప్తున్నారు. అని ధర్మ సందేహం వాపిన ఆరాధ్య శ్రేష్ఠుండును మనంబును హరింతలంచి నీరు పారణంబు చేసి జలంబులము నింగిన తపసిరాకెదురు చూస్తున్న సమయంబున. ఏదో ఇన్ని చుక్కలు పాపం నా గడియలు పోకుండా అన్ని చుక్కల నోట్లో పోసుకున్నాడు నీళ్లు. ఆ తపస్సు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని పాపం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అని అని ధర్మజ్ఞు తన ధర్మ సందేహాన్ని పోగొట్టగా ఆ రాజర్షి మనసులో శ్రీహరిని స్మరించి పారణ చేసి స్నానార్థం పోయిన తపస్వి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీహరి కృష్ణార్పణం, అదే ఆ నీళ్ళ చుక్కలు పోసుకున్నప్పుడు కూడా కృష్ణార్పణం కృష్ణార్పణం హరియర్పణ హరియర్పణ అని భగవదర్పణ అనుకుంటూ పాపం తీసుకున్నాడు రెండు చుక్కలు. ఏమనలోన కృతకృత్యుండై వచ్చి రాజు చేసేవితుండై రాజు చేష్టితంబు బుద్ధిలో నూహించి బొమముడి ముఖముతో అదరడి మేనితో ఆగ్రహించి రెట్టించి ఆకలిన్ కొట్టుమిట్టాడంగా నీ సంపదున్మత్తు నీ నృశంసు నీ దుహంకారు నిందరున్ కంటిరే విష్ణు భక్తుండు కాడు వీడు నన్ను కుడువరమ్మని మునుముట్టన్ గుడిచినాడు ధర్మభంగంబు చేతి దుష్కర్ముడయ్యే అయిన ఇప్పుడు చూపిద అన్ని దిశలన్ నేను కోపింప మంతువాడెవ్వడనుచు.
వచ్చేసాడు ఆయన. ఆ నీళ్ళల్లో నుంచి వచ్చేసాడు స్నానం చేసి, ఆ యమునిలో నుంచి వచ్చేసాడు. యమునులలో కృతకృత్యుండే వచ్చి రాజు సేవితుండే రాజు శేషితంబు వచ్చేసాడు. ఆ స్నానం చేసి వచ్చి కృతకృత్యుడయ్యాడు. రా అంతా కృతకృత్యుడై వచ్చి రాజు సేవితుండయి క- ఆయన వచ్చారు, స్వామి వచ్చారా కూర్చోండి అని చెప్పి అన్ని పంపిస్తే బానే ఉన్నాడు. ఆ రాజుగారిని చూడగానే ఈయన మహర్షి కదా, హాయిగా అన్ని తెలిసిపోయింది, ఈయన కాసిన నీళ్ళు చుక్కలు తాగాడు అని తెలిసిపోయింది. వెంటనే వచ్చేసింది. బుద్ధిలో ఊహించి బొడముడి మొగముతో అదరడి మేనుతో ఆగ్రహించి రెట్టించి ఆకలిని కొట్టుమిట్టాడంగా ఈ సంప ఈ సంపదున్మత్తు నీ నుశంసు నీ ఈ దుహంకారున్ ఇందరన్ కంటిరే. ఇగో చూసారా, మీరు చూసారా, అదిగా నేను వచ్చాను. ఇప్పుడు ఏమిటి, ఈ సంపత్ ఈ సంపద చేత ఓ కన్ను మిన్ను కానుకున్నటువంటి వాడు నృశంసుడు అంటే కీర్తి కొంచెం కుటుంబానికి వంశానికి అపకీర్తి ఇచ్చేటువంటి వాడు, దురహంకారుడు. ఈ రాజు యొక్క ప్రవర్తన చూసారా, అతిథిని పిలిచి తాను అలా పాలన చేస్తాడా? వీడి విష్ణు భక్తుడు ఏంటి, విష్ణు భక్తుండు కాడు వీడు. నన్ను కుడువరమ్మని మునుముట్టను గుడిచినాడు. నన్ను నాయన భోజనం చేతుకొని నన్ను పిలిచాడు. ముందరే ఈయన తినేశాడు. ధర్మభంగంబు చేసి దుష్కృతుండయ్యే, ఇంకా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాడు, అంచేత దుష్కర్ముడు అయ్యాడు. అయినా ఇప్పుడు చూపెదా, సరే నేను చూస్తా, ఇప్పుడు చూపిస్తా నా ప్రజ్ఞ ఏమిటో. అన్ని దిశలను నేను కోపింపన్ మాన్పన్ వాడు ఎవ్వడు. ఇప్పుడు చెప్తా నేనేమిటో, ఈ ప్రపంచాన్ని తెలియజేస్తా. నేను నా కోపంతో కనుక ఒక్కసారి చూశానంటే నన్ను ఈ భూమిలో ఎప్పుడు కూడా నాకు ఎదురుపడి నిలిచేవాడు లేడు. ఎన్ని ప్రజ్ఞలున్నా ఏదో భగవంతుని వల్ల మనకొచ్చే అనుకోకుండా నా నాతట నాతట తలుపుతాను. నేను ఎవరు అనుకున్నావు అంటూ చూడండి మాట్లాడతారు విలన్లు. అలాగా అయిపోతాం మనం. ఆ అహంకారం ఎప్పుడైతే వస్తుందో మనం కూడా ఒక విలన్లాగా మారిపోతాం అని ఆయన దుర్వాసుడు ఇలా మాట్లాడుతుంట. ఆ సమయంలో యమునలో స్నానాధికం పూర్తి చేసుకుని వచ్చిన దుర్వాసుడు అంబరీషుని సేవలు అందుకొని ఆ రాజు చేసిన పనిని మనోదృష్టితో తెలుసుకున్నాడు. ఈయన మహాముని, ఎన్నో విశేషణాలు ఆయనకు వేశారు. ఆ సూర్య భగవానుడంత తేజస్సు, ఆ వేదాలన్నీ అవపోసన పెట్టినవాడు, మంచి తత్వవేత్త, త్రికాలవేది ఆయన. అది తెలుసుకున్నా కదా ఈ నీళ్లు తాగాయని తెలుసుకున్నవాడు. నీళ్లు తాగచ్చు అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో అన్న చిన్న ఇది ఆ పోనీ తన తన రాజు యొక్క తెలివి తక్కువకో పోనీ పండితుల యొక్క సలహా మీదో ఏదో జరిగింది, కానీ అంతవరకు పర్వాలేదు అన్న విజ్ఞత కూడా ఉండకుండా అయ్యో నన్ను పిలిచిలా చేస్తాడా అన్న అదొక్కటే గుర్తులో చూడండి. అంచేత దుర్వాసుడు అంబరీషుని సేవలు అందుకొని పని మనోదృష్టితో తెలుసుకున్నాడు. కనుబొమ్మలు ముడిపడేటట్లుగా శరీరం కంపించిపోయేట, కోపం వచ్చేసరికి మన విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. కళ్ళన్ని కనుబొమ్మలు ముడిపడిపోతున్నాయి, శరీరం కంపించిపోతుంది, ఊగిపోతున్నాడు కోపంతో. ఇంకా ఆ పక్కన ఆకలి మండిపోతుంది, కరకరలే ఆకలితో ఉన్నాడు. అంతటోటి ఇంకా ఆకలి వేస్తారు, ఇంకా ఇంకా కోపం ఎక్కువైపోతుందా. ఐశ్వర్యంతో కన్ను మిన్నుగానని ఈ ఘాతకుణ్ణి మీరు చూసారా, నన్ను భోజనాన్ని పిలిచి ముందు తానే ఆరగించి కూర్చున్నాడు. వీడు విష్ణు భక్తుడు కాదు, ధర్మభంగం చేసి చెడ్డవాడయ్యాడు. అయినా పర్వాలేదు, నా శక్తి ఏమిటో ఇప్పుడే చూపుతాను. నేను కోపిస్తే మాన్పగలిగిన వాడెవ్వడు ఈ ప్రపంచంలో లేడు అని మండిపడ్డాడు. పెటపటన్ పండ్లు గీంటుచును భీకరుండై కన్గ్రేవన్ నిప్పుకల్ పొటపట పరాలన్ గండములు పొంగ మునీంద్రుండు హుంకరించుచున్ జడ మొదలంటగాన్ పెరకి చక్కన దానన కృత్యనాయుధోత్కట వనం వలమాన హస్తయుతముగాన్ వనరించే నయించే రాజుపై. అంతే, వెంటనే ఇంకా చూడండి ఎట్లా అయిపోయాడంటే పెట్ట పళ్ళు కొరికేసుకుంటున్నాడు. భీకరుండే, చాలా భయంకరం అయిపోయాడు. కనుగ్రేవలని నిప్పులని పటపట రాల, కళ్ళు ఇలా చూపులు ఎలా ఉంటాయి, నిప్పు కణికలు
కళల్లోంచి వచ్చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. చిటపట చిటపటం అన్నట్టుగా నిప్పు ఆ, కణికలు బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఏంటి గండంబులు పొంగ. ఈ ఈ గండ భాగాలన్నీ కూడా జే చూడు మొహం ఏంటో అలా జేవరించి ఎలా ఉన్నాడో చూడంటాను చూడండి. అలాగా చంపలన్నీ కూడా ఒక రకమైన కర్కశత్వాన్ని ఆ సౌకుమార్యం పోయి జేవిరించినట్టుగా ఉన్నాయి. హుంకరిస్తున్నాడు. తన సిగ్గులలోని ఒక్క జడను ఒక్క ఆ జుట అందులో ఆ కేశాల నుంచి ఒక్క వెంట్రుక లాగాడు. సమూలంగా పెరిగి పీకేసి దాన్ని ఒక ఆయుధంగా చేశాడు. అదే కృత్య అనేటువంటి ఆయుధం. అది వెళ్ళిందంటే ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. పెరిగి దానిచే ఆయుధ హస్త అయిన కృత్యను సృష్టించి అంబరీషునిపై ప్రయోగించాడు. అంటే ఒక క్రోధం అన్ని ఎంత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎలా బాధ పెట్టాలని చూస్తామో దీన్ని బట్టి తెలుస్తుంది. కాల నల సన్నిభయై శూలాయుధ హస్తయగుచు సుర సుర సృక్కన్ నేలన్ పదంబులన్ తొక్కుచు వాలి మహాకృత్య మనుజ వల్లభున్ చేరే. వాలి అంటే పడి ఆయన మీదకి వెళ్ళి దూకి అని. ఇక్కడ వాలి అంటే వాలిగా ఆయన కాదు. ఇక్కడ కాలానల సన్నిభమై ప్రళయ కాలాగ్నితో సమానమైనటువంటి శూలాయుధ హస్తయగుచు, శూలాన్ని సమానమైన చేతిలో శూలాన్ని ధరించి సుర సొక్కన్ నేల కుంగిపోయేటట్లుగా సురసుర సొక్క అంటే మండుతూ శూలాన్ని ధరించి నేలన్ పదంబులను త్రొక్కుచు నేల కుంగిపోయేటట్టుగా కాళ్ళతో తొక్కుచు అది ఆ వాలి మహాకృత్య మనుజ వల్లభున్ చేరే. అది ఆ రకంగా అంబరీషుని మీదకి ఈ కృత్య అనేటువంటి ఆయుధం ఇలాగ పొగలు కక్కుతూ నేలను కుంగిపోయేట్టుగా చేస్తూ ఒక ఆ ఆయుధం ఆయన మీదకి వెళ్ళి దూకింది. ఆ ప్రకార మెరింగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి చేయు వేడబంబున్ చక్కబెట్టు మనచు చక్రంబున్ పంచిన వచ్చ అదియన్ ప్రళయవన్ని పగిది. భగవంతుడికి మనం చేసే కొన్ని అసలు అవి ఏమిటి ఇప్పుడు ఉందా లేదా ఇలా చేస్తాడేంటి అనుకుంటున్నాను చూసారా. వాటికి భగవంతుడు చిన్న జిద్దులాసక్కనది. ఏంట్రా వెర్రివాడి, ఎన్ని బుద్ధులు ఇచ్చాను, ఎన్ని ఇచ్చాను, ఆ బుద్ధిని ఇచ్చి ఇలా చేసుకునేటికి నవ్వుతూ ఉంటాను చూడండి. అలాగా భగవంతుడికి నవ్వొచ్చిందండి. విశ్వరూపుడైన హరి ఆ సంగతి తెలుసుకొని అయ్యో వెర్రి తపస్సి చేసే ఈ మాయని, వెర్రివాడు అంతా కోపమే తప్ప ఇంకో విజ్ఞత కోల్పోయాడు. ఆ వెర్రి తపస్సు చేసేటువంటి మాయని కాస్త చక్కపెట్టమ్మా నువ్వే చూసుకోని ఆ సుదర్శన చక్రానికి పురమాయించేశాట స్వామి. చక్రం ఇచ్చి వెళ్ళాడు కదా స్వామి ఈయనకి. చూడండి అక్కడ అంతటి ఆయుధం తన దగ్గర ఉంటే దాన్ని ప్రయోగించి నతమార్చాలి అని అంబరీషుడు అనుకోలేదు. అపరాధం జరిగింది అనుకున్నాడు అంతే. అందుకే స్వామి వచ్చాడు. వచ్చి ఆ చక్రాయుధాన్ని పురమాయించాడు స్వామి. నువ్వు చూసుకోమ్మా వాడి సంగతి అని. అప్పుడు అది ప్రళయకాలాగ్నిగా వచ్చేసింది. వచ్చి ముని పంచిన కృత్యను దహించి తనవి సన్నక ముని వెంటన్బడిన మునియును మేరు గృహ సొచ్చిన అదిను వ్యాళంబు వెనుకొని దవానలంబు చందమ్మునంతోన చుచ్చి మరియును. అంటే ఈ కృత్యం ముందు పరిగెడుతుంది, వెనకాలేమో ఈ చక్రాయుధం పెడుతోంది. ఆ విధంగా వచ్చిన సుదర్శన చక్రం ముని పంపిన కృతి అనే శక్తిని కాల్చివేసింది ఫస్ట్. దానితో తృప్తిపడకుండా ఇంకా ముని వెనకపడి ఆయన పంపించిన ఆయుధాన్ని ఉపసంహారం చేసేసింది, కాల్చేసింది ఈ సుదర్శన చక్రం. మళ్ళీ ఈయన సంగతి కూడా చూసుకోవాలి కదా. ఆ ముని వెంట పడింది. అతడు మేరు పర్వత గుహలోని ప్రవేశించాడు. ఆ మేరు పర్వత గుహల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే అది కూడా ఆ పామును వెంటాడే కార్చిచ్చులాగా అలా వెంటపడి గుహలో ప్రవేశించింది. భువిదూరన్ భువిదూరు భువిదూరు అబ్దించొరన్ అబ్దుల్ చొచ్చు ఉద్వేగియై. భువిదూరు అబ్దించొరన్ అబ్దుల్ చొచ్చు ఉద్వేగియై దివిన్ ప్రాకు దిక్కులకన్ పోన్ దిగ్వీధులన్ పోవు
చిక్కిన్ వెసన్ గ్రుక్కిన్ గ్రుక్కు నిల్వన్ నిలుచు క్రేడింపన్ క్రేడించున్ వక్కబడిన్ తాపసు వెంట నంటి హరి చక్రంబు అన్యద్వక్రమై. ఎవ్వరి చేత కూడా ఎదిరింపడానికి వీలు లేకుండా ఈ సుదర్శన చక్రము ఆ మునిని, ఆయన ఎలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టి పరిగెడుతున్నాడు. ఎక్కడో కాసేపు ఆయన ఆయన గొప్ప శక్తిమంతుడు కదా, ఓసారి భూమిలో దూకేస్తున్నాడు, భూమిలో దూరిపోతున్నాడు అంటే ఈ చక్రం కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో ఓసారి మునుగుతున్నాడు, సముద్రంలో ఇది మిగులుతోంది. ఆకాశానికి పైకి ఎగిరిపోతున్నాడు, ఇది కూడా ఆకాశానికి వెళ్ళిపోతుంది. దిక్కుల వైపు ఏ ఇటు పడితే అటు, ఏ దిక్కు పడితే ఆ దిక్కు పారిపోతున్నాడు, ఇది కూడా దిక్కుల వైపు ఉరుకలు వేస్తోంది. అది ఆయన సరే నిలబడిపోతాను, ఏం చేస్తావు చేయనట్టు నిలబడితే ఇది నిలబడిపోతుంది. ఆయన రొప్పుతూ నిలబడితే ఇది కూడా రొప్పుతూ నిలబడుతోంది. పక్కకు తొలిగితే ఈ సుదర్శన చక్రం కూడా తాను కూడా పక్కకు తొలగిపోతుంది. అలాగా ఆయన్ని తికమక పెట్టేస్తుంది. ఏ లోకంబునకైన వెంటన్బడి తో నేతించు చక్రానల జ్వాలల్ మానుపు మానుపు వారు లేమిన్ సని దేవజ్యేష్ఠు లోకేశు లోకేశున్ వాడాలోకించి విధాత విశ్వజన వ్యాపార పారీణ రేఖాలీలేక్షణ కావవే కరుణన్ చక్రంబు నివారింపవే. వెళ్ళిపోయాడు ఈయన. ఇంకా దిక్కు చూడలేదు, దిక్కులు అయిపోయి, ఆకాశం అయిపోయింది, సముద్రం అయిపోయింది, భూమి అయిపోయింది, ఆ భూ అంతరాల్లోకి అయిపోయింది, నీ అయిపోయి ఇంకా ఆరికి అప్పుడు ఇంకా మన చేతకానప్పుడు కదా దేవుడా రాముడా అంటాం. ఇక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు సత్యలోకంలోకి. ఏ లోకమునకైన వెంటన్ బడితోనే తెంచు చక్రానల జ్వాలన్ మానుపు వారు లేమిన్ సని దేవ్య జ్యేష్ఠుండు లోకేశుండున్ వాడవలోకించి విధాత విశ్వజన వ్యాపార పారీణ రేఖాలీలేక్షణ కావవే కరుణన్ చక్రంబు నివారింపవే అని నా బ్రహ్మ ఇట్లని. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వచ్చి ఆ చక్రపు మంటలను మంపేవారు లేకపోవడం వల్ల ఆ దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. లోకేశుడైన బ్రహ్మను చూచి, ఓ విధాత, సృష్టించే పనిలో నేర్పు తీర్పు గల విలాసమైన చూపులు కలవాడా, నన్ను కాపాడు, చక్రాన్ని తొలగించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇట్లా అన్నాడు, ఇలా గొలగొల పెట్టాడు బ్రహ్మగారి దగ్గర. కరమర్తింద్విపరార్థ సజ్ఞ కల ఈ కాలంబున్ కాలాత్ముండై స్వరిదిన్ నిండంగ చేసి లోకముల నా చోటున్ విభుండెవ్వండో పరిపూర్తిన్ కనుగ్రేవన్ కెంపుగదురన్ భస్మంబుగా చేయు ఆ హరి చక్రానల కీలకు అన్యుండు ఒకరుండున్ అడ్డంబుగా నేర్చునే. నాయనా ఏమిటనుకుంటున్నావు, ఎవరు పడితే వాళ్ళని ఆ చక్రాయుధాన్ని అటు మరలించడానికి ఎవడు అడ్డుపడగలయ్యా అని చెప్తున్నారు. రెండు పరార్థముల ప్రమాణం గల ఈ కాలాన్ని కాలస్వరూపుడైన విభుడు ఎవడైతే మిక్కిలి ప్రీతితో సృష్టిస్తాడో, కాలం పరిపూర్తి అయ్యాక ఎవడైతే తన కనుకొన్నంలో ఎరుపు కుదురుకొన్నంతనే ఆ బ్రహ్మలోకాన్ని ఇతర లోకాలను బూడిద చేస్తాడో, అటువంటి శ్రీహరి యొక్క సుదర్శన చక్రం అగ్ని జ్వాలలకు అడ్డుపడగలిగిన శక్తి కలిగిన వాడు మరొకరున్నాడా? నాయన ఎవరి దగ్గరికి వెళ్తే మాత్రం ఏం చేయగలను, నా దగ్గరికి వచ్చేవారు అయితే నేనే ఆయన పాలనలో ఉన్నా, ఆయన సృష్టించాలి. ఆయన శివుడు గారు కూడా ఆయన ఎప్పుడు లయం చేయమంటే అప్పుడు చేయాలి. వీటన్నిటిని మేము కూడా ఆయన అధీనంలో పనిచేస్తున్న వాళ్ళమే. ఇంకా ఈ చక్రం ఆయన పంపింది, మేమేం ఆపగలం ఈ దీన్ని ఎక్కడ దీన్ని ఆపేటువంటి శక్తి కలిగిన వాడు ఆ పరమాత్మ తప్ప ఎవరూ లేరు అని చెప్పేశారు. ఈ కాలం కూడా ఆయనకి కట్టుబడే ఉంటుంది. అంటే ఈ కాలం కూడా దాని ఇష్టం. ఇప్పుడు టైం కాదంటే భగవంతుడిగా కాలం వచ్చే వరకు ఆగే చేశాడు అన్ని పనులు. ఇప్పటి వరకు మనం చదువుకున్న ఘట్టాలన్నింటిలో కూడా ఇప్పుడప్పుడే కాదు నాయన, కాస్త మీరు ఎంత దేవతలైనా కొన్నాళ్ళు ఆగండి, ఆ రాక్షసుతో స్నేహం చేయండి అని చెప్పిన ఆయనే కదా. కాలం కోసం
లయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టికి కూడా ఆయన కాల ప్రభావానికి కట్టుబడే కాలాన్ని వచ్చినప్పుడే ఆయన సంకల్పం అప్పుడు సృష్టి చేస్తాడు కదా. అలాగా ఒక ఉందయ్యా పద్ధతి. అంచేత ఇది ఎవరికి సాధ్యం కాదు. కరం అర్థిన్ ద్విపరార్థ సంజ్ఞ గల ఈ కాలంబున్, ఈ రెండు పరార్థముల ప్రమాణం మనం చెప్పుకున్నాం. కాలం యొక్క ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక ఇష్టగా మనం చదువుకున్నాం. అలా ప్రమాణం గలవనటువంటి ఈ కాలాన్ని కూడా కాలస్వరూపుడైనటువంటి విపుడే మిక్కిలి ప్రీతితో ఆ కాలం వచ్చినప్పుడే సృష్టిస్తాడు. ఆ కాలం పరిపూర్తి అయిపోగానే ఒక్కసారి దీన్నంతా లయం చేసేద్దామా అని కళ్ళల్లో ఒక్కసారి చిన్న అది రాగానే ఆ కళ్ళల్లో వచ్చిన చిన్న ఎరుపుదనంతో కుదురుకున్న కానీ ఈ బ్రహ్మలోకం ఏంటి, ఈ లోకాలు ఏంటి అన్నీ కూడా క్షణంలో బూడిద చేసేస్తాడు ఆయన. అటువంటి శ్రీహరి యొక్క సుదర్శన అలా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సుదర్శన చక్రం అగ్నిజ్వాలలకు, ఆ చక్రం యొక్క అగ్నిజ్వాలలకి అడ్డుపడగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మరొకటి ఉన్నాడా అన్నారు బ్రహ్మగారు. నేను భవుండు దక్షుండు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుండు భూతపతులు శిరములందుంతాల్తు అతని ఆజ్ఞ జగద్ధితము అంచు భూరికార్యమతుల మనుచు చెప్పాడు. నాయన నేను భవుడు, నేను ఈశ్వరుడు, ఇంకా ఇంకెవడు దక్షుడు, ఇంద్రుడు, ఆ ఇంద్రాదులు అందరు కూడా అంటే దేవతా సమకోటి, ప్రజలు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు, రాజులు మీ శరములందు తాల్తూ అతని ఆజ్ఞను, అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞకు లోబడే మేము మా పనులు చేస్తాం. ఇది జగద్విదితం, ఇది జగమెరిగిన సత్యం. అంచేత భూరి కార్యమతులము అంచు, మేము ఊరికే చెప్పించేయడానికి ఒక పెద్ద పెద్ద కూలీలు అంటారు చూడండి, పెద్దలు చెప్పేవారు. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ చిన్న కూలీలు, మనం పెద్ద కూలీలం అదేనని పెద్దలు చెప్తూ ఉండేవారు. అలాగా అది కరెక్ట్. కావున సుదర్శన అనల నివారణమునకు ఓపనని వివరించి పలికిన దుర్వాసుడు కైలాసమునకు సంధించి ఈశ్వరును ఆలోకించి చక్రానలం విరింగించిన మహాదేవుడు ఇట్లనియే. ఇలాగా ఈ రకంగా ఈయన బ్రహ్మగారు ఇలా చెప్పేసరికల్లా ఈయన మళ్ళీ శివుడు గారి దగ్గరికి పరిగెత్తాడు, పరమేశ్వరు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చెప్తున్నాడు, లోక కళ్యాణం అన్న తలంపుతో శ్రీహరి ఆనతిని నేను శివుడు, దక్షుడు, ఇంద్రుడు, ప్రజాపతులు, భృగుడు, భూపతులు గొప్ప బుద్ధితో తలదాలుస్తాము కాబట్టి సుదర్శన చక్రం మంటలను నేను ఆపలేను అని బ్రహ్మ చెప్పగా దూర్వాసుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి దర్శించి ఆ చక్రం మంటలను గురించి తెలియచేశాడు. అప్పుడు ఆ మహాదేవుడు ఇట్లా అన్నాడు. అలాగా ఈ బ్రహ్మగారు చెప్పేసేసరికి అప్పుడు మళ్ళీ దీనికి వెళ్ళిపోయాడు, ఇంకా శివుడి దగ్గర కైలాసానికి వెళ్ళిపోయాడు. వినవయ్య తండ్రి ఈ విశ్వేశ్వరుని యందున్ చతురాస్య జీవకోశములు పెక్కు వేల సంఖ్యలు కూడి వేళతో ఎద్భంగినగుచుండున్ అదియునుగాక ఎవ్వాని చే భ్రాంతినే మందుచున్నారము మేము దేవలుండును అసురేంద్ర సుతుండు నారదుండు అజుండు సనత్కుమారుండు ధర్ముండు ఆ కపిలుండు మారీత్యాదులు అన్యపార విధులు పారవిధులు సిద్ధపతులు ఎవ్వని మాయ నెరుంగలేము ఇంత పడుదురు అట్టి అఖిలనాథున్ ఆయుధ శ్రేష్టంబున్ తొలంగం చేయ మాకు దుర్లభంబు అని చెప్పేశాడు. ఆ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు, నాయన విను, ఈ విశ్వేశ్వరంలో వేల కొలది బ్రహ్మాండాలు నియమంతో పుడుతున్నాయి. అలా కోట్ల కోట్ల బ్రహ్మాండాలు పుడుతుంటాయి. అదే కాక ఎవరి చేత మేమందరము భ్రాంతికి లోనవుతున్నామో మేము కూడా మీలాగే భ్రాంతి పడుతూ ఉంటాం. మేమేదే కదా వరాలు ఇచ్చేస్తూ ఉంటాం, కాస్త జపాలు తపాలు చేసిన వాళ్ళకి అయిపోతున్నాం. ఇవన్నీ కూడా భ్రాంతికి లోనవుతున్నాము. నేను దేవలుడు,
ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైనటువంటి మహర్షులు, సిద్ధేశ్వరులు, పరతత్వం తెలిసిన వారు ఎవని మాయను తెలుసుకోవడానికి అసక్తులవుతున్నామో అలాంటి వాళ్ళు బ్రహ్మగారు, నేను, ఇంద్రుడు, చంద్రుడు ఎక్కడేమిటండి, మహా ఋషులు, కపిలుడు, సిద్ధేశ్వర కపిల మహర్షి యొక్క ఇది కూడా మనం అన్నీ చదువుకున్నాం. ప్రహ్లాదుడు, నారదుడు ఇలాంటి వాళ్ళందరం కూడా ఆ భగవంతుని యొక్క మాయను తెలుసుకుందామని ప్రయత్నం చేసి అసక్తులైపోయాను ఆయన. అంచేత అటువంటి ఆ సర్వేశ్వని యొక్క చక్రాన్ని తొలగేటట్లు చేయడం మా వల్ల అయ్యే పని కాదు అని పరమేశ్వరుడు ఆనతిచ్చాడు ఈ ఈయనకి, ఎవరికి, దుర్వాస మహర్షికి. మునీంద్ర, నీవు ఆ మహామునిని, ఆ మహాత్ముని శరణంబు వేడు, అతండు మేలు చేయంగలవాడని పలికిన ఈశ్వరుని వల్ల నిరాశుండే దుర్వాసుండు వైకుంఠ నగరమునకుంచని. సరే, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడికే వెళ్ళమంటారు కదా, అలాగే ఎక్కడ తిరిగాడు ఎక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరు. అదేంటి, ఆ బ్రహ్మగారు శివుడు కూడా చేతులు ఎత్తేసరికి మళ్ళీ డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుని ఆజ్ఞ మేరకి. ఆ వైకుంఠములోని పర్మమణి సౌదాగ్రంబుపై లచ్చితాన్ క్రేవల మెల్లన నర్మ భాషణములన్ క్రీడించు పుణ్యున్ హరిన్ దేవాదీశ్వరున్ గాంచి. ఓ వరద, ఓ దేవేశ, యో భక్త రక్షా విద్యా పరతంత్ర, మనుపన్ గదే చక్రానలజ్వాలలన్. ఆ వైకుంఠంలో రత్నాలు పొదిగిన బంగారు మేడపై పై భాగంలో లక్ష్మీదేవి చెంత సరసపు మాట్లాడుతూ ఉన్న పురుషోత్తముడైన శ్రీహరిని చూచి, ఓ వరద, భక్త రక్షణ పరాయణ, ఈ చక్రపు మంటలను మాన్పవా అని. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, అలా శరణాగతి చేస్తేనే ఆ గజేంద్ర దగ్గర ఒక్కసారి పిలవగానే ఆయన రావాలనుకుంటే వచ్చేచ్చు కదా, అన్ని సంవత్సరాలు అలా మొసలితో పోరాడక్కలే కదా. ఎప్పుడైతే నీవే తప్ప హితపరం బెరుంగను, లావొక్కింత లేదు ధైర్యం విలోలంబయ్యే, ప్రాణములు ఠావులు తప్పెను మూర్ఛ వచ్చెను, నైనా ఇంకా ఏమీ లేదు నా వల్ల, నీవే తప్ప హితపరం బెరుంగను, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా అని చేతులు ఎత్తినప్పుడే ఆ గోపికలనైనా అలాగే రక్షించాడు, గజేంద్రుని కూడా అలాగే రక్షించాడు ఆయన కనుక. అది ఆ స్థితి ఇప్పటికి ఈయనకొచ్చి, నువ్వు తప్ప ఇంకో లేడయ్యా వరద అని ఆ పదాలు చూడండి, సంబోధన. వరద అంటే వరాలను ఇచ్చేవాడు, భక్త రక్షణ పరాయణుడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అవతార ప్రయోజనం, అసలు నీ ప్రయోజనం ఏమిటి, నువ్వు ఎందుకున్నావంటే భక్తుని రక్షించడానికే. అంచేత ఈ చక్రపు మంటలను మాన్పవా అని వేడుకున్నాడు. అంతటి వాడు, నా అంతటి వాడు లేడు అనుకున్న వాడు ఎప్పుడైతే తల వంచి నేను నేను నీ రక్షణ కోరుతున్నాను అని చెప్పి తెలుసుకుంటామో అప్పుడే స్వామి వస్తాడు. నీ ఈ మహిమాన్నవంబుతుది నిక్కముగా ఎరుంగలేక, నీ ప్రేమకు వచ్చు దాసునకు గ్రించు ధనంబున నెక్కు చేసి తిన్, నా మరపున్ సహింపుము అట నారకుండైన మనంబులోన్, భవన్నామము చింత చేసిన అనంత సుఖస్థితిన్ చెందకుండునే. నీ మహిమ ఒక మహాసముద్రం వంటిది, దాని ఆవలికట్టును నిజంగా తెలుసుకోలేక నీ ప్రేమకు పాత్రులైన నీ దాసునకు నీచత్వంతో కీడు చేశాను. నా అజ్ఞానాన్ని క్షమించు. నరకాన్ని అనుభవించే పాపాత్ముడైన మనసులో నీ నామాన్ని తలిస్తే అనంత సుఖస్థితిని పొందకుండా ఉంటాడా? నేను చాలా అపరాధం, తగనటువంటి అపరాధం చేశాను. నీ భగవంతుని గురించి అపరాధం చేసినా ఆయన పోన్లే ఏం చేస్తా అన్ని వదిలేస్తాడేమో, కానీ భక్తుల పట్ల మన అపరాధం చేస్తే మాత్రం ఆయన క్షమించలేడు. ఎప్పుడు క్షమిస్తాడు? నీ తప్పు నువ్వు తెలుసుకొని ఇంకెప్పుడు చేయనని అనుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకొని, నువ్వు దిక్కునైనా నా అపరాధాన్ని క్షమించు, నీ భక్తులకు నేను ద్రోహం చేశాను అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా రుచిత్వంతో